ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి, అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలండి. జల్లించి మైదా పిండి అనేది వేసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్లు డాల్డా వేసుకోవాలి, లైట్గా కరిగించి వేసుకోవాలండి. అలాగే చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే వంట సోడానే మరొక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డాల్డా అంతా కలిసేలాగా పిండంతా చక్కగా కలుపుకోవాలండి. డాల్డా అంతా కలిసేలా కలుపుకుంటేనే మనకు బాగా క్రిస్పీగా వస్తాయి. మెయిన్ ప్రాసెస్ ఇదండి. చూడండి, పిండి అనేది మనము చక్కగా ఇలా బాగా తడిసేలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఉండలాగా రావాలి, సరిపోతుందండి. ఇప్పుడు నేను వాటర్ తోటి కలుపుకుంటున్నానండి. ఇది కొద్ది వాటర్ వేసుకొని చూసుకొని కలుపుకోవాలి. పిండి అనేది మెత్త కలపకూడదండి, గట్టిగానే కలుపుకోవాలి. మరి ఎక్కువ ప్రెస్ చేసి కలపకూడదు. చాలండి, ఇలా కలిపితే సరిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా మనం పిండి అనేది అలా కలుపుకోవాలి. చూడండి, ఇలా పొరల్లాగా రావాలండి, అలా కలుపుకోవాలి. ఓకే అండి, సరిపోతుంది. ఇది మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకము రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. మనం 1 కప్పు మైదా తీసుకున్నాం కదండి, ఆ కప్పుతోటి 1 కప్పు చక్కెర వేసుకొని దానికి 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. నేను 3/4 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. అప్పుడైతే త్వరగా మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది కాబట్టి 3/4 కప్పు తీసుకోండి. ఇప్పుడు చక్కెర అంతా కరిగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాకం చెక్ చేసుకోవాలండి. చూడండి, మనకు గులాబ్ జామున్లకి ఎలా పాకం ప్రిపేర్ చేసుకుంటామో అలాగ సరిపోతుంది. ఓకే అండి, సరిపోతుంది. స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి చూడండి కొద్దిగా మెత్తగా అయింది. ఇప్పుడు మనకు బాదుషాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా చేతి మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ తిప్పాలండి. చూడండి, ఇదే మెయిన్ అండి. చూడండి, అలా తిప్పుకున్న తర్వాత మధ్యలో అలా హోల్ పెట్టుకోవాలి లోపలికి. ఇలా చూడండి, ఇలా చక్కగా అన్నీ చేసి పెట్టుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ చేసుకోకూడదండి. గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆపేసేయాలండి. స్టవ్ ఆపుకున్న తర్వాతే మనం చేసి పెట్టుకున్న బాదుషాలు అనేవి వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు స్లోగా అవి కుక్ అవుతూ వస్తాయండి. ఒక 2 నిమిషాల తర్వాత బాగా చూడండి, నిదానంగా అవి కుక్ అవుతూ ఉబ్బుతూ వస్తాయండి. చూడండి, ఇలా పొంగుతున్నాయో. ఇదే అండి మెయిన్ ప్రాసెస్సే. ఇది ముఖ్యంగా మనం చక్కగా ఇలా వేయించుకున్నామంటే లోపలంతా గట్టిగా లేకుండా స్మూత్గా ఉంటాయండి. అప్పుడు లోపలంతా చక్కగా కుక్ అవుతుంది. కాబట్టి ఇలా మీరు జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు బాగా పొంగి వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. ఇవి స్లోగా తిప్పుకోవాలండి, ఎందుకంటే బాగా స్మూత్గా ఉంటాయి కాబట్టి స్లోగా తిప్పుకోవాలి. ఇది ఒక్కటే అండి. ఈ ప్రాసెస్ మనము చక్కగా వేయించుకున్నామంటే ఎవరికైనా సరే అండి స్మూత్గా వస్తాయి. కాబట్టి వేయించుకునేటప్పుడు స్టవ్ ఆపుకొని మనము బాదుషాలు వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. మినిమం అంటే ఒక 5-6 నిమిషాలు పడుతుందండి ఇవి వేయించుకోవడానికి. అప్పుడే నీట్గా మనకు లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతుంది. ఓకే అండి, సరిపోతుంది ఈ రంగు వస్తే. ఇప్పుడు ఈ ఒక్కోటి తీసుకొని మనము పాకం చేసి ఉంచుకున్నాం కదండి, ఇట్లా వేడి మీదనే పాకంలో వేసేసుకోవాలి. మనము బాగా స్మూత్గా కావాలంటే ఒక 10 నిమిషాలు ఉంచుకోండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి. లేదు కాస్త క్రిస్పీగా ఉంటే బాగుంటుందంటే మీరు ఒక 4 నిమిషాలు పెట్టిన తర్వాత తీసేసేయండి.
పైన అప్పుడప్పుడు ఇలా పాకం అనేది వేసుకుంటూ ఉండాలండి. చూడండి నేను చేసిన దాంట్లో ఒకటి కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చాయో. చూడండి క్రిస్పీగా, స్మూత్గా, జ్యూసీగా ఉన్నాయి. కొన్ని చిట్కాలు ఫాలో అయ్యారంటే మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి.